హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రీవియస్ క్లాస్కి కంటిన్యూషన్గా మనము పియాజే ప్రతిపాదించినటువంటి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి సంబంధించిన పార్ట్ 2 అంటే ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము అంటే స్కిమాటా ఏర్పడడానికి గల ఉమ్, ఆ, అను సారీ అనుకూలత వ్యవస్థీకరణ, అనుకూలతలో సాంశీకరణ, అనుగుణ్యత అండ్ వ్యవస్థీకరణ. సో ఇవన్నీ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ అయితే దశలు చెప్పుకుందాం, ఓకేనా. సంజ్ఞానాత్మక వికాస దశలు, ఓకేనా. సంజ్ఞానాత్మక వికాస దశలు చెప్పుకోవడానికి ముందు మనం చాలకం అంటే ఏంది, ప్రచాలకం అంటే ఏంటి అనేది చెప్పేసుకున్నాం కదా ఇంతకుముందే. చాలకం అంటే జ్ఞానేంద్రియాలతో చేసే చర్యలు. ప్రచాలకాలు అంటే మెదడుతో చేసే చర్యలు అంటే ఆలోచనలు, ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి జ్ఞానేంద్రియ చాలక దశ, సెన్సారీ మోటార్ స్టేజ్. సో ఇది వచ్చేసి 0 to 2 years అంటే పుట్టినప్పటి నుంచి 2 ఏళ్ల వయసు వరకు. దీన్నే సంవేదన చాలక దశ లేదా సంవేదన చాలక దశ అని కూడా అంటారు, ఓకేనా. ఈ దశలో పిల్లవాడు ఏం చేస్తాడంటే, ఈ దశలో పిల్లవాడికి భాష తెలియదు, తన అవసరాలను ఇంద్రియ చాలకాలతో తీర్చుకుంటాడనమాట. భాష తెలుస్తుందా, ఆకలిస్తే అమ్మ పాలివు అని ఏడుస్తాడా, లేదు, ఊరికి జస్ట్ ఏడ్ చేస్తాడు. నవ్వు వస్తే నవ్వేస్తాడు, అంటే భాషతో సంబంధం లేదనమాట. భాష తెలియదు తనకి. తన అవసరాలను తన ఇంద్రియ చాలకాలతో అంటే ఏంటి, తన జ్ఞానేంద్రియాలతో తీర్చుకుంటుంటాడనమాట, ఓకేనా. ఈ దశ ప్రారంభంలో పిల్లవాడు ప్రతిక్రియ జీవిగా ఉండి ఈ దశ చివరికి పర్యాలోచక జీవిగా మారతాడు, ఓకేనా. ఈ దశ ప్రారంభంలో పిల్లవాడు ప్రతిక్రియా జీవిగా అంటే రియాక్షన్స్ ఇస్తూ ఉంటాడనమాట, ఏం కావాలో అవి, ఓకేనా. ఈ దశ చివరి నాటికి పర్యాలోచక జీవిగా అంటే తనకు తానుగా సొంతంగా ఆలోచించగలిగే జీవిగా మారతాడనమాట, ఓకేనా. 10 నెలల వయసులో అహంకేంద్రీకృత భావన ఏర్పడుతుంది, ఓకేనా. 10 నెలల వయసులోనే తనకు ఈగో ఫామ్ అవుతుంది, అంటే అహంకేంద్రీకృతం, నేను, నాది, ఓకేనా, అది. ఈ దశలో పిల్లవాడు స్మృతి, అనుకరణ, మానసిక విరూపణం అనే చర్యలను ఏర్పరచుకుంటాడు. ఈ దశలో అంటే ఈ ఇంద్రియ చాలక దశలో స్మృతి అంటే గుర్తుపెట్టుకోవడం, అనుకరణ చూసి అనుకరించడం, మానసిక విరూపణం అనే చర్యలను ఏర్పరచుకుంటుంటాడనమాట, ఓకేనా. సో ఒక్కొక్క అంటే ఈ 0 to 2 yearsలో మళ్ళీ 1 to 4 years 1 to 4 months ఎలా ఉంటాడు, 4 to 8 months ఎలా ఉంటాడు, 8 to 12 months ఎలా ఉంటాడు, తర్వాత మళ్ళీ 12 to 18 months ఎలా ఉంటాడు, 18 to 24 months ఎలా ఉంటాడు, ఏమేమి చేస్తాడు అనేది చూద్దాము. 1 to 4 monthsలో ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందన ఏం చేస్తాడు, ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందన. తనకు ఆనందం కలిగించే పనిని పదే పదే చేస్తుంటాడనమాట. అరే నోట్లో వేలు తీసే కొద్దీ మళ్ళీ పెట్టేస్తుంటాడు కదా. నోట్లో వస్తువును చప్పరించడం, ఊహించే సామర్థ్యాన్ని పొందుతాడనమాట. అంటే తల్లి ఎత్తుకోగానే పాలిస్తుందని చెప్పేసి ఇంకా అదే యాంగిల్లో వాళ్ళు ఏడ్చడం స్టార్ట్ చేస్తాడు. తల్లి ఎత్తుకోగానే గుర్తుపడతారనమాట, ఎస్ పాలిస్తుంది అని ఊహించేస్తాడనమాట. దీన్నే ఏమంటారు, ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందన, ఓకేనా. 1 to 4 months వరకు ఉండే ఈ కాలాన్ని ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందనగా చెప్తాము. ఏం చేస్తాడు ఇక్కడ అంటే, తనకు ఆనందం కలిగించే పనిని పదే పదే చేస్తుంటాడు. అంటే నోట్లో వస్తువును పెట్టుకొని చప్పరించడము, లేదంటే తన వేలిని తను చప్పరించడం. నెక్స్ట్ ఊహించే సామర్థ్యం, అంటే తల్లి ఎత్తుకోగానే పాలిస్తుంది, లేదంటే కింద వదిలేగానే నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతుంది, ఇలాంటివి. సో దీన్ని ఏమంటారు, ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందన. నెక్స్ట్ 4 నుంచి 8 నెలల కాలంలో దీన్ని ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందన అంటాం. తన యొక్క దృష్టిని శరీరం నుండి వస్తువుల మీదకి మళ్ళిస్తాడనమాట. శరీరం నుండి వస్తువుల మీదకి అంటే చలన నైపుణ్యాలను పొందుతాడు. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆట వస్తువులను ఊపడం. ఫస్ట్ ఈ 4 months వరకు అసలు ఏది పట్టుకోవడానికి రాదు, తన శరీరాన్ని మాత్రమే అంటే చేతులు కాళ్ళు ఊపుకుంటూ ఉంటాడనమాట. తర్వాత వస్తువుల మీదకి అంటే శబ్దం వచ్చేది, ఆట వస్తువు చేతిలో పట్టించి ఆ శబ్దాన్ని వినుకుంటూ పిల్లవాడు సైలెంట్గా ఉంటాడని చెప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడనమాట 4 to 8 monthsలో. అంటే చేతులు కాళ్ళు ఊపడం అనేది చలన నైపుణ్యాలను పొందుతాడనమాట ఇక్కడ, అంటే ఆట వస్తువుల్ని ఊపడం, ఓకేనా. దీన్నే ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందన అంటారు.
నెక్స్ట్ 8 నుండి 12 నెలల కాలంలో దీన్ని ఏమంటారు అంటే ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందన సమన్వయం. ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందన సమన్వయం అంటే వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది ఇక్కడ. ఏంటి వస్తు స్థిరత్వ భావన అంటే తన ఎదురుగా వస్తువైనా మనిషి అయినా లేనప్పటికీ ఎక్కడో ఒక చోట ఉంటుంది అని అర్థం చేసుకోవడం. అంటే అమ్మ పని చేసుకోవడానికి అని చెప్పేసి అక్కడ వదిలిపెట్టి కిచెన్లోనో లేదంటే బెడ్రూమ్లోనో లేదంటే ఇంకా ఇంటి బయటికో వెళ్ళింది అనుకుందాం. అదే 8 మంత్స్ లోపు పిల్లవాడైతే ఏడుస్తాడనమాట తన మదర్ కనపడకపోతే. అదే 8 నుంచి 12 నెలల కాలంలో ఏమవుతుంది పిల్లవాడిలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడి తన ఎదురుగా ఆట వస్తువు కనపడకపోయినా, తల్లి కనపడకపోయినా, ఏ మనిషి అయినా కనపడకపోయినా సరే ఇక్కడైతే లేరు, ఎక్కడో ఒక చోట ఉంటారు అని అర్థం చేసుకోవడం. దీన్నే వస్తు స్థిరత్వ భావన అంటాం. తల్లిని వెతుకుతాడు, బొమ్మలను వెతుకుతాడనమాట. అటు ఇటు ఆ రూమ్లో ఈ రూమ్లో వెతుకుతాడనమాట. ఓకేనా. నెక్స్ట్ 12 నుండి 18 నెలల వరకు. సో దీన్ని తృతీయ వృత్తాకార ప్రతిస్పందన అంటారు. తృతీయ వృత్తాకార ప్రతిస్పందన. దీంట్లో ఏం జరుగుతుంది అంటే యత్న దోష పద్ధతి ద్వారా వివిధ రకాల వస్తువులను కింద పడేసి శబ్దాలను చేసి ఎక్కువ శబ్దం చేసే వస్తువులతో ఆడుకుంటాడనమాట. యత్నదోష పద్ధతి ద్వారా వివిధ రకాల వస్తువులను కింద పడేసి శబ్దాలను చేసి ఎక్కువ శబ్దం ఏది వస్తుందో ఆ వస్తువుతో ఆడుకుంటాడనమాట. సౌండ్స్ ఎక్కువ ఇష్టం అనమాట ఈ ఏజ్లో పిల్లలకి. సో ఏదైతే ఎక్కువ సౌండ్ వస్తుందో ఆ వస్తువు ద్వారా ఎక్కువసేపు ఆడుకోవడం, దాన్ని మాటికి ఇంకా శబ్దం చేయడం యత్నదోష పద్ధతి. సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే 12 నుండి 18 మంత్స్. దీన్ని ఏమంటారు? తృతీయ వృత్తాకార ప్రతిస్పందన అంటారు. ఓకేనా. నెక్స్ట్ 18 నుంచి 24 నెలల్లో స్కీమాల అంతరంగీకరణ అంటే అంతర్దృష్టి పద్ధతిని ఉపయోగిస్తాడనమాట ఇక్కడ. అంటే హఠాత్తుగా వచ్చే ఆలోచన. ఈ 2 years లోపు హఠాత్తుగా అంటే అప్పుడు అక్కడే కూర్చుని ఉంటాడు. 2 years లోపల ఏదైనా ఆట వస్తువు గుర్తొస్తే టక్కన అక్కడి నుంచి వెంటనే లేసి అక్కడి నుంచి దాన్ని తీసుకొచ్చి దాన్ని పార్ట్స్ డివైడ్ చేయడము, లేదంటే ఆ వస్తువుతో ఆడుకోవడము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడనమాట. సో దీన్నే అంతర్దృష్టి పద్ధతి అంటారు. సో ఇవన్నమాట. అన్నీ గుర్తున్నాయి కదా. ప్రాథమిక వృత్తాకార ప్రతిస్పందన 1 నుండి 4 నెలల వరకు. నెక్స్ట్ 4 to 8 వచ్చేసి ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందన. 8 to 12 ఇక్కడ వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది 8 to 12 monthsలో. దీన్నే ద్వితీయ వృత్తాకార ప్రతిస్పందన సమన్వయం అంటాం. ఓకేనా. నెక్స్ట్ 12 నుండి 18 నెలల వయసులో తృతీయ వృత్తాకార ప్రతిస్పందన జరుగుతుంది. ఇక్కడ యత్నదోష పద్ధతి. ఓకేనా. 8 to 12 monthsలో వస్తు స్థిరత్వ భావన, 12 to 18 monthsలో యత్నదోష పద్ధతి అంటే ఏ వస్తువు ఎక్కువ శబ్దం వస్తే ఆ వస్తువుతో ఆడుకోవడము. ఓకేనా. నెక్స్ట్ 18 to 24 monthsలో వచ్చేసి స్కీమాల అంతరంగీకరణ అంటే అంతర్దృష్టిని పద్ధతిని ఉపయోగిస్తాడు. హఠాత్తుగా వచ్చే ఆలోచనలను ఇక్కడ చూపిస్తాడనమాట. ఓకేనా. ఇది ఇంద్రియ చాలక లేదా జ్ఞానేంద్రియ చాలక దశ అనమాట. ఓకేనా. దీన్నే సంవేదన చాలక దశ అని కూడా అంటాము. ఒకసారి కొంచెం అలా రివిజన్ చేసుకుంటే 10 నెలల వయసులో ఇక్కడ పిల్లవాడికి అహం అనే భావన ఏర్పడుతుంది. అహం కేంద్రీకృత భావన. ఓకేనా. ఈ దశ ప్రారంభంలో పిల్లవాడు ప్రతిక్రియా జీవిగా ఉండి దశ పూర్తయ్యే లోపల పర్యాలోచక జీవిగా మారుతాడనమాట. నెక్స్ట్ చెప్పేసుకున్నాం ఇది 1 to 4 months, 4 to 8 months, 8 to 12 months, 12 to 18 months అండ్ 18 to 24 months అనమాట. ఏమేమి జరుగుతాయి. ఇది ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ లేదా ప్రాక్ ప్రచాలక దశ. ఓకేనా. పూర్వ ప్రచాలక దశ లేదా ప్రాక్ ప్రచాలక దశ అంటే ఏంటి? అసలు దీని కాలం వచ్చేసి 2 to 7 years అనమాట. 2 to 7 years. 2 to 7 years అసాధారణ మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. ఓకేనా. అసాధారణ మానసిక సామర్థ్యాన్ని అంటే వాడు ఆ పని చేయగలడు అని మనం కూడా అనుకోలేమన్నమాట. అసాధారణ మానసిక సామర్థ్యాన్ని. భాషను ఉపయోగించడం నేర్చుకుంటాడు. ఈ భాషను ఉపయోగించడం వల్ల చాలా క్వశ్చన్స్ వేస్తాడు, ఎప్పుడూ వాగుతూనే ఉంటాడనమాట. ఓకేనా. ఈ దశలో భాషను ఉపయోగించడం నేర్చుకుంటాడు. భాషను ఉపయోగించి ఇంద్రియ చాలకాలకు బదులుగా ప్రచాలకాలు ఉపయోగిస్తాడు. ఎస్, ఇంతవరకు సెన్స్ ఆర్గాన్స్ యూస్ చేస్తాడు అంటే చేతులతో యాక్టివిటీస్. ఇక్కడ ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు అనమాట. ఈ పూర్వ ప్రచాలక దశ లేదా ప్రాగ్ ప్రచాలక దశలో ప్రచాలకాలు ఉపయోగిస్తాడు అంటే మెదడును ఉపయోగించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు.
ఆలోచన చేయడానికి భాషను ఒక సాధనంగా పిల్లవాడు ఉపయోగిస్తాడు అని చెప్పింది ఎవరు? పియాజే. తెలుసు కదా మనకు, ఆలోచన చేయడానికి భాషను ఒక సాధనంగా పిల్లవాడు ఉపయోగిస్తాడు అని చెప్పింది ఎవరు? పియాజే. ఓకేనా. ఆలోచించడానికి, ప్రవర్తించడానికి, చర్యలను ఎన్నుకోవడానికి భాషను ఒక సాధనంగా పిల్లవాడు ఉపయోగిస్తాడు అని చెప్పింది వైగాట్స్కీ. భాషను ఒక సాధనంగా పిల్లవాడు ఉపయోగిస్తాడు దేనికి? ఆలోచించడానికి అని మాత్రం చెప్పింది అయితే పియాజే. ఆలోచించడంతో పాటు ప్రవర్తించడానికి, చర్యలను ఎన్నుకోవడానికి భాషను ఒక సాధనంగా పిల్లవాడు ఉపయోగిస్తాడని చెప్పింది వైగాట్స్కీ. ఓకేనా. పియాజే 2 అంతర దశలుగా విభజించారు. దీన్ని పూర్వప్రచాలక దశని పియాజే 2 అంతర దశలుగా విభజించాడు. ఎలా అంటే ప్రాక్ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ. పూర్వప్రచాలక దశ 2 దశలుగా విభజించాడు. పూర్వభావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ. ఓకేనా. ఈ పూర్వభావనాత్మక దశని ప్రాక్ భావనాత్మక దశ అంటారనమాట. ఇది 2 to 4 years ఉంటుంది. అంతర్బుద్ధి దశ వచ్చేసి 4 to 7 years ఉంటుంది. ఓకేనా. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే భాషను అద్భుతంగా ఉపయోగిస్తాడు. పూర్వభావనాత్మక దశలో భాషను అద్భుతంగా ఉపయోగిస్తాడు. వస్తువులను పోల్చడం, వర్గీకరించడం చేస్తాడు. పరిమితులు వచ్చేసి సర్వాత్మవాదం, అహంకేంద్రవాదం, ప్రతిభాసాత్మక ఆలోచన. ఓకేనా. సర్వాత్మవాదం, అహంకేంద్రవాదం, ప్రతిభాసాత్మక ఆలోచన అనే పరిమితులతో ఈ పూర్వభావనాత్మక దశ ఉంటుంది. అదే అంతర్బుద్ధి దశ ఏ కాలం ఏంటి అంటే 4 to 7 years. అది 2 to 4 years అయితే ఇది 4 to 7 years. వస్తువులను బాగా వర్గీకరిస్తాడు. ఇక్కడ వర్గీకరించడం స్టార్ట్ చేస్తాడు, పోల్చుకుంటూ వర్గీకరిస్తాడు అనమాట. ఇక్కడ బాగా వర్గీకరిస్తాడు. సమస్యకు పరిష్కారం సూచిస్తాడు, కానీ వివరించే వికాసం ఉండదన్నమాట. అరే ఏంట్రా ఈ కార్ని ఇలా చేసేసావు నువ్వు, ఫస్ట్ అతికించేసేసాయంటే మొత్తం అతికించేసేసాడు. ఫస్ట్ ఎలా ఉంటుందో మొత్తం దాన్ని చేసేస్తాడనమాట కార్ లాగా. కానీ ఎలా ఏ పార్ట్ ఎప్పుడెప్పుడు పెట్టావు, ఎక్కడెక్కడ పెట్టావు అంటే అతనికి వివరించే వికాసం ఉండదన్నమాట. ఓకేనా. పరిమితులు వచ్చేసి పదిలపరుచుకునే భావన లోపం ఏర్పడుతుంది ఇక్కడ అంతర్బుద్ధి దశలో. అండ్ అవిపర్యాత్మక భావన లోపం, ఏకమితి కూడా ఏర్పడుతుంది. అసలు ఈ పరిమితుల గురించి డీటెయిల్డ్గా ఎవరూ చెప్పని విధంగా, ఎవరూ నేర్చుకోని విధంగా మనం నేర్చుకుందాం. ఓకేనా. సర్వాత్మవాదం ఫస్ట్ వచ్చేసి పూర్వ భావనాత్మక దశలో సర్వాత్మవాదం లేదా జంతువాదం లేదా సజీవవాదం లేదా ఎనిమిజం అంటున్నాం అన్నమాట. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించడం. పిల్లలు ఏం చేస్తుంటారు, వాళ్ళకి టాయ్స్ అంటే బొమ్మల్ని కొనిస్తే వాటికి ప్రాణం ఉన్నట్టు, అంటే టెడ్డీబేర్ని కొనిచ్చినప్పుడు దానికి ఆహారం తినిపించడము, దాంతోపాటు స్నానం చేయించాలి అనుకోవడము, ఇంకా వాటర్ తాగించడము, దాంతోపాటు పడుకోబెట్టుకోవడము, ఇవన్నీ ప్రాణం లేకున్నా కూడా ప్రాణం ఉన్నట్లు వాటికి ఏం చేస్తారు పిల్లలు ఊహించి ఆడుకుంటుంటారనమాట. అదే బొమ్మలకు స్నానం చేయించి బట్టలు వేసి జోలపాట పాడి ఇంకా ఏమేమో కథలు పడతారనమాట. నెక్స్ట్ ఊహాత్మక క్రీడలు ఆడతారు, మేక్ బిలీవ్ ప్లే. ఇది ఉత్తర బాల్య దశలో మనం చెప్పుకున్నాం కదా, ఊహాత్మక క్రీడలు, ఊహాత్మక కథలు, ఇవన్నీ కూడా మేక్ బిలీవ్ ప్లే అనమాట అది. ఓకేనా. నెక్స్ట్ పులులు, సింహాలు, దయ్యాల గురించి మాట్లాడతాడు. ఎంత పెద్ద పులిని చూస్తాను తెలుసా, వాడికి పులి అంటేనే ఒక చిత్రం బొమ్మ మాత్రం తెలుసు, అసలు అది ఎలా ఉంటుంది, ఎలా నడుస్తుంది ఎప్పుడు చూస్తున్నాడు. కానీ మొత్తం బడాయి మాటలు మొత్తం ఇక్కడ మాట్లాడేస్తుంటాడు అనమాట. ఈ సర్వాత్మవాదం ఈ ఉత్తర బాల్య దశకి చెందిన పిల్లలు. ఓకేనా. ఇది సర్వాత్మవాదం అంటే ఆత్మ లేని వాటికి ఆత్మని కలిగించడం, అంటే ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని కలిగించడం. దీన్నే జంతువాదం అంటాం, సజీవవాదం అంటాం, ఎనిమిజం అని కూడా అంటాం. ఓకేనా. మేక్ బిలీవ్ ప్లే ఆటలు ఎక్కడ ఆడతారు అంటే పూర్వభావనాత్మక దశలోని సర్వాత్మవాదం అనే పరిమితిలో, అంటే పూర్వ చాలక దశలోని పూర్వ భావనాత్మక వాదంలో. ఓకేనా. నెక్స్ట్ అహంకేంద్రవాదం, ఈగోసెంట్రిజం. ఏంటి ఈగోసెంట్రిజం అంటే ప్రపంచమంతా తన చుట్టూనే కేంద్రీకరించబడిందని, తను ఎలా ఆలోచిస్తే మిగతా వారు కూడా అలానే ఆలోచిస్తారనే భావనని కలిగి ఉండడం అన్నమాట. ప్రపంచానికి తానే కేంద్రభావం అని అనుకుంటాడనమాట. అహం కేంద్రవాదం అంటేనే ఇలా గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచమంతా తన చుట్టూనే కేంద్రీకరించబడింది, తను ఎలా ఆలోచిస్తే అలా, తను ఏం చేస్తే అది, వేరే వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తారు, అలానే చేస్తారు అనే భావనతో ఉంటారనమాట. అహం ఎక్కడ ఏర్పడుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 10 months ఏజ్లోనే అహం స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి.
ప్రపంచానికి తానే కేంద్రభావం అని కూడా అనుకుంటుంటాడనమాట. ఇది అహం కేంద్రవాదం. నెక్స్ట్ ప్రతిభాసాత్మక ఆలోచన అంటే ప్రతీకాత్మక ఆలోచన ఏర్పడడం ద్వారా ఒక వస్తువుని వేరొక ఆట వస్తువుగా భావించడం. ఎస్, అంటే బనానాని ఫోన్గా వాడడము, ప్లేట్ని స్టీరింగ్గా తిప్పడము, బ్రిక్స్ని అంటే ఇటుకలని బస్సులాగా పేర్చడము, స్కిప్పింగ్ తాడుతో వాటర్ పైప్ అని వాటర్ వస్తున్నాయని ఆడుకోవడము, స్టిక్ని గన్నులాగా ఉపయోగించి షూట్ చేస్తున్నట్లు ఆడుకోవడము. అంటే ఈ ప్రతిభ అంటే వాళ్ళలోని ప్రతిభను బయటికి తీస్తారంట. యాక్చువల్గా ఆ వస్తువు కాకపోయినా మనకు దొరికిన వస్తువుని దాంతో పోల్చి వేరొక ఆట వస్తువులాగా ఆడుకోవడం అనమాట. ఓకేనా, ఇది ప్రతిభాసాత్మక ఆలోచన. సో ఇవి పూర్వభావనాత్మక దశలోని 3 పరిమితులు: సర్వాత్మవాదం, అహంకేంద్రవాదం, ప్రతిభాసాత్మక ఆలోచన. చాలా చాలా ఈజీనే. అసలు జస్ట్ మనం టాపిక్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, మనకు అన్నీ ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి అంతర్బుద్ధి దశ, 4 నుండి 7 సంవత్సరాలు వయసు వరకు. దీంట్లో ఉన్న పరిమితులు ఏంటి అంటే పదిలపరుచుకునే భావన లోపం. ఇక్కడ మీరు బాగా ఒకసారి చదివితే ఈ వర్డ్ని, అంటే ఈ పదిలపరుచుకునే భావన లోపం అంటే లోపం ఉంది అక్కడ, అంటే పిల్లవాడు ఇంకా ఎదగలేదన్నమాట. అక్కడ ఇంకా లోపం ఉంది, చేస్తున్నాడు ఇంకా అని అర్థం. చాలామందికి ఇది అలానే యూజ్ చేస్తారు ఈ వర్డ్ని, పదిలపరుచుకునే భావన లోపం, పదిలపరుచుకునే భావన. అసలు అక్కడ లోపం ఉంది అంటే అక్కడ పిల్లవాడు తప్పు చేస్తాడు అని. ఓకేనా, ఇది మైండ్లో వస్తే ఇది ఈజీగా అర్థమవుతుంది. దీన్నే ఇంకా ఏమని పిలుస్తారు? బహురూప నిత్యత్వ భావన లోపం. బహురూప నిత్యత్వ భావన లోపమే. గుణాత్మక సంరక్షణ లోపం. ఓకేనా, దీన్ని ఏమంటారు? కన్జర్వేషన్ అంటారు. పదిలపరుచుకునే భావన లోపంని కన్జర్వేషన్ అంటారు. కన్జర్వేషన్ అనగా ఒక వస్తువు యొక్క ఆకారాన్ని, పరిస్థితిని మార్చినా ఆ వస్తువు యొక్క గుణం కానీ స్వభావం కానీ మారదు. దీన్నే మనం పదిలపరుచుకునే భావన లోపం, దీన్నే మనం పదిలపరుచుకునే భావన అంటున్నాం. ఏంటేంటి మళ్ళొకసారి చెప్పండి అంటారా? చెప్పేస్తాను. అసలు కన్జర్వేషన్ అంటే ఏంటి అంటే ఒక వస్తువు యొక్క ఆకారాన్ని, పరిస్థితిని మార్చినా కూడా ఆ వస్తువు యొక్క గుణం మారదు, గుణం లేదా స్వభావం మారదు. దీన్నే మనం పదిలపరుచుకునే భావన అంటాం. ఈ లోపం ఈ పదిలపరుచుకునే భావన లేక ఆ లోపం ఏర్పడుతుందన్నమాట పిల్లవాడిలో ఈ అంతర్బుద్ధి దశలో. ఓకేనా, అది పదిలపరుచుకునే భావన లోపం అంటే. ఫస్ట్ పదిలపరుచుకునే భావన అంటే ఏంటి? ఒక వస్తువు యొక్క ఆకారాన్ని, పరిస్థితిని మనం మార్చినా కూడా ఆ వస్తువు యొక్క గుణం మాత్రం అలానే ఉంటుంది, మారదు. దీన్నే పదిలపరుచుకునే భావన అంటాం. ఈ భావన లేకపోవడాన్నే పదిలపరుచుకునే భావన లోపం అంటున్నాం. ఓకేనా, ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇంకా మీకు అర్థం కాకపోతే ఎగ్జాంపుల్స్: మట్టి ముద్దలు, కేజీ కాటను, కేజీ మెటలు. ఓకేనా, ఇప్పుడు చూడండి, మట్టి ముద్ద రౌండ్గా ఒక బాల్ లాగా చేసాం. దాన్నే మళ్ళీ సిలిండర్ షేప్లో చేస్తున్నాము. సిలిండర్ షేపే పెద్దగా ఉంది, ఈ మట్టి ముద్ద చిన్నగా ఉంది అంటే ఎలా? 2 క్వాంటిటీ సేమే, ఆ మట్టి సేమే క్వాంటిటీ. అది ఏమంటారు? అది మార్చిన అంటే దాని ఆకారం మార్చినా, దాని పరిస్థితిని మార్చినా దాని గుణం మారలేదు, అంటే దాని క్వాంటిటీ కూడా మారలేదు కదా. సో ఇది లేకపోవడం వల్ల పిల్లవాడికి ఏమవుతుంది? ఏది ఎత్తుగా కనిపిస్తే, ఏది లావుగా కనిపిస్తే, ఏది ఎక్కువగా కనిపిస్తే అది ఎక్కువ, 2 ఒకటే క్వాంటిటీ రా బాబు అంటే కూడా వాడు వినడు. ఏది పెద్దగా ఉంటే దీంట్లోనే ఎక్కువ ఉంది మట్టి, ఇది ఈ మట్టి ముద్ద పెద్దగా ఉంది అని చెప్పడం అనమాట. కేజీ కాటన్ ఎక్కువనా, కేజీ మెటల్ ఎక్కువనా అంటే ఇంకా పిచ్చోళ్ళు ఇప్పుడు కూడా ఈ క్వశ్చన్ వేసిన తర్వాత కూడా చాలామంది ఇంకా ఆలోచిస్తుంటారనమాట. ఆలోచించకూడదు, 2 కేజీనే. కాటన్ ఎక్కువగా కనిపిస్తుంది, మెటల్ తక్కువగా కనిపిస్తుంది, కాబట్టి కేజీ కాటన్ ఎక్కువనా, కేజీ మెటల్ ఎక్కువనా అంటే కాటన్ చాలా లైట్ వెయిట్ కదా, కేజీ మెటలే ఎక్కువ వెయిట్ అనకూడదు, 2 కేజీనే. ఓకేనా, సో ఇలా ఈ లోపం ఉండడాన్ని మనం ఏమంటాము? పదిలపరుచుకునే భావన లోపం అని అంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అవిపర్యాత్మక భావన లోపం లేదా ఏకమితి అంటే ఏంటో చూద్దాం. పిల్లవాడు ఒక విషయాన్ని ఒక కోణంలో మాత్రమే ఆలోచించి మరో కోణంలో ఆలోచించలేకపోవడం అవిపర్యాత్మక భావన లోపం. ఓకేనా, ఒక కోణంలో మాత్రమే ఆలోచించగలుగుతాడనమాట, ఇంకో కోణంలో ఆలోచించలేకపోతాడు. దాన్నే మనం అవిపర్యాత్మక భావన లోపం అంటున్నాము. ప్రతి తార్కిక ప్రచాలకాన్ని తిరిగి మరలా పొందవచ్చు అనే దానిని అవిపర్యాత్మక భావన అంటాము. ప్రతి తార్కిక ప్రచాలకాన్ని అంటే లాజికల్ థింకింగ్ని
తిరిగి మరలా పొందవచ్చు అనే దాన్ని అవిపర్యాత్మక భావన అంటామన్నమాట. ఇక్కడ కూడా లోపం ఉంది. ఫస్ట్ అవిపర్యాత్మక భావన అంటే ఏంటి? ప్రతి తార్కిక ప్రచాలకాన్ని తిరిగి మరలా పొందవచ్చు అనే దానిని అవిపర్యాత్మక భావన అంటాం. అంటే ఏంటంటే పిల్లవాడు ఇలా ఆలోచించలేకపోవడాన్ని అవిపర్యాత్మక భావన లోపం అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. 3+2 = 5 అని చెప్పిన పిల్లవాడు 5 - 2 ఎంతరా అంటే చెప్పలేకపోవడం అనమాట. అంటే ఒక యాంగిల్లో మాత్రమే ఆలోచించగలగడం. 5 - 2 3 కదా అని చెప్పలేకపోవడం అనమాట. దీన్నే అవిపర్యాత్మక భావన లోపం అంటాం. కోడి నుండి గుడ్డు వస్తుంది అని చెప్పిన పిల్లవాడు గుడ్డు నుండి కోడి వస్తుంది అని చెప్పలేకపోవడం అనమాట. అంటే ఒకటే తెలుసు వాడికి, ఇంకా ఒకే విషయమే తెలుసు అనమాట. అందుకే అది అలా రివర్స్ చేసి అడిగేసరికి చెప్పలేకపోతుంటాడు అనమాట. ఇక్కడ కూడా 2 సమాన మట్టి గోళాలు తీసుకొని ఒకటి గుండ్రంగా మరొకటి స్పియర్గా చేసినప్పుడు సాగదీసినది పెద్దది లేదా ఎక్కువ బరువు అని పిల్లవాడు చెబితే అది పదిలపరుచుకునే భావనా లోపం అనమాట. ఓకేనా? ఇందాక ఇక్కడ చెప్పాను కదా, ఇది ఇక్కడ పదిలపరుచుకునే భావనా లోపం అదే అనమాట. ఇక్కడ అదే మట్టి గోళాలను ఆకారాలుగా చేసి తిరిగి మళ్ళీ గోళంగా చేయవచ్చు అని పిల్లవాడు తెలుసుకోలేకపోవడం కూడా అవిపర్యాత్మక భావనా లోపం. ఏది ఎక్కువ బరువు అని చెప్పినప్పుడు ఏది పెద్దగా కనిపిస్తే అది అని చెప్పడం పదిలపరుచుకునే భావనా లోపం. అదే మళ్ళీ గోళంగా చేయవచ్చు అని పిల్లవాడు తెలుసుకోలేకపోవడాన్ని ఏమంటాము అంటే అవిపర్యాత్మక భావనా లోపం అని అంటున్నాం అనమాట. ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట అవిపర్యాత్మక భావనా లోపం. ఇదంతా కలిపి ఏంటి అంటే పూర్వ ప్రచాలక దశలోని అంశాలు. పూర్వభావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ, తర్వాత సర్వాత్మవాదం, అహంకేంద్రవాదం, ప్రతిభాసాత్మక ఆలోచన, మళ్ళీ అంతర్బుద్ధి దశలోని బదిలపరుచుకునే భావనా లోపం అండ్ అవిపర్యాత్మక భావనా లోపం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మూర్త ప్రచాలక దశ లేదా అనియత ప్రచాలక దశ. ఇది వచ్చేసి 7 to 11 years ఉంటుంది. వివిధ వస్తువుల మధ్య, విషయాల మధ్య పరస్పర సంబంధాన్ని స్థాపిస్తాడనమాట. ఇక్కడ పిల్లవాడు ట్రయాంగిల్కి, స్క్వేర్కి, రెక్టాంగిల్కి మధ్య పోలికలు, భేదాలు, సంబంధం గురించి ఇక్కడ చెప్పగలుగుతాడనమాట. మూర్తం అంటే కంటికి కనిపించే అంశాల మధ్య క్లారిటీ వస్తుందన్నమాట ఇక్కడ పిల్లవాడికి. అంటే వివిధ వస్తువుల మధ్య, విషయాల మధ్య పరస్పర సంబంధాన్ని స్థాపిస్తాడు అండ్ పోలికలు, భేదాలు, సంబంధాల గురించి కూడా చెప్పగలుగుతాడు. పిల్లవాడు తన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించి తార్కిక ఆలోచన చేస్తాడనమాట. కానీ అది మూర్త విషయాలకే పరిమితం. ఓకేనా? ఎదురుగా 3 వ్యక్తులను నిలబెట్టి పొడుగు, పొట్టి అని అడిగితే చెప్పగలుగుతాడు. కానీ ఏ కంటే బి తక్కువ, బి కంటే సి తక్కువ అనే అమూర్త భావనలను చెప్పలేడనమాట. ఓకేనా? ఇలా అడిగితే చెప్పలేడనమాట. అరే నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఏ కంటే బి తక్కువ హైట్ రా, మళ్ళీ బి కంటే సి ఇంకా తక్కువరా, ఇప్పుడు ఎవరు అందరిలో తక్కువ అంటే ఆన్సర్ చెప్పలేదనమాట. ఏనా, బీనా, సీనా అనడం. అదే మనం డయాగ్రామ్ వేసి ఇది పొడుగు లైను, ఇది పొట్టి లైను, ఏది పొడుగు ఏది పొట్టి అని అడిగామనుకో ఖచ్చితంగా చెప్పగలుగుతాడు. అంటే కంటికి కనిపించేవి మాత్రమే చెప్పగలగడం అనేది ఏంటి అంటే మూర్త ప్రచాలక దశలో జరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఈ దశలో ఇంకా ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అంటే వరుస క్రమంలో విషయాలను అమర్చగలుగుతాడు, వర్గీకరించగలుగుతాడు. ఓకేనా? అవిపర్యాత్మక భావనను ఏర్పరచగలడు. అవిపర్యాత్మక భావన లోపం పోతుంది మూర్త ప్రచాలకలో. ఆ భావనని ఏర్పరచగలుగుతాం అంటే తిరిగి ఆ వస్తువుని మళ్ళీ చేయగలుగుతాము అనేది నేర్చుకుంటాడు అనమాట. పదిలపరుచుకునే భావన కూడా ఏర్పరచగలుగుతాడు. కేంద్రీకృత ఆలోచనలను నిలుపగలుగుతాడు. పరివర్తన వాక్యాలు అనగా షార్ట్కట్లో వాక్యాలను రాస్తాడనమాట. అంటే ఇంకా పెద్దగా ఆన్సర్స్ వద్దు, షార్ట్కట్లో కూడా అంటే షార్ట్కట్ చేసి రాసే కెపాసిటీ కూడా ఈ మూర్త ప్రచాలక దశలో పిల్లవాడికి వస్తుందన్నమాట. ఆగమనాత్మక మరియు నిగమనాత్మక ఆలోచనలను చేస్తాడు. ఏంటి ఆగమనాత్మక, నిగమనాత్మక ఆలోచనలు అంటే ఉదాహరణకు 1 2 3 4 5 తరగతులకు సెలవు అని అన్నప్పుడు 3వ తరగతి విద్యార్థి తనకు కూడా సెలవు అని అర్థం చేసుకోవడం. ఓకేనా? ఇది ఆగమనాత్మక అంటే క్లియర్గా చెప్తున్నాం ఇక్కడ. ఓకేనా? అదే నిగమనాత్మక ఆలోచన అంటే 1 నుండి 5 తరగతులకు సెలవు అని చెప్పినప్పుడు 3వ తరగతి పిల్లవాడు తనకు కూడా సెలవు అని అర్థం చేసుకోవడం వచ్చేసి నిగమనాత్మక ఆలోచన. అంటే ఇక్కడ 1 to 5 అంటున్నాము, నంబర్స్ అన్నీ చెప్పట్లేదు. 1 to 5 అంటే 2 3 4 కూడా ఉన్నాయి. 1 2 3 4 5 కూడా సెలవు అని పిల్లవాడు తనకు తానుగా అర్థం చేసుకోవడం నిగమనాత్మక ఆలోచన. ఆగమనాత్మక అంటే
అన్నీ కరెక్ట్గా చెప్పినప్పుడు అర్థం చేసుకోవడం. ఓకేనా? సో ఇక్కడ రెండు అభివృద్ధి చెందుతాయి, ఆగమనాత్మక, నిగమనాత్మక. మూర్త ప్రచాలక దశలో ఆగమనాత్మక, నిగమనాత్మక ఆలోచనలు రెండూ కూడా చేస్తాడనమాట. సంఖ్యలను సరిబేసి ప్రధాన సంఖ్యలుగా వర్గీకరించగలడు ఇక్కడ మూర్త ప్రచాలక దశలోనే. బహురూప నిత్యత్వ భావన ఈ దశలో ఏర్పడుతుంది. ఎస్, బహురూప నిత్యత్వ భావన అంటే ఏంటి? ఇందాక మనం మాట్లాడుకున్నాం బహురూప నిత్యత్వ భావన. ఏదానికి మరో పేరు అని చెప్పి మాట్లాడుకున్నాం. ఎస్, పదిలపరుచుకునే భావన లోపానికి మరో పేరు బహురూప నిత్యత్వ భావన లోపం. ఇక్కడ లోపం పోయి బహురూప నిత్యత్వ భావన ఏర్పడుతుంది మూర్త ప్రచాలక దశలో. ఈ దశలో పిల్లవాడు ఇంటికి సరైన మార్గంలో వెళ్ళగలడు, కానీ ఎలా వెళ్ళాడో మాటలు చెప్పలేడు అనమాట. ఓకేనా? రెండవ దశలో ఉన్న పరిమితులను ఈ దశలో అధిగమిస్తాడు. ఓకేనా? ఎగ్జాంపుల్స్: 2 సమాన మట్టి గోళాలను తీసుకొని ఒక దానిని సాగదీసి ఏది పెద్దది అని అడిగితే గోళమా లేదంటే సిలిండ్రికలా అంటే 2 సమానమే అని చెప్పడం అనమాట. ఒకే క్వాంటిటీ కదా, సమాన మట్టి గోళాలు కదా అవి 2, సో సేమ్ క్వాంటిటీ అని చెప్పడం అనమాట. ఎగ్జాంపుల్కి ఇంకొకటి ఎగ్జాంపుల్, 5 - 3 = 2 అని చెప్పిన పిల్లవాడు 5 - 2 ఎంతరా అంటే 3 అని కూడా చెప్తాడనమాట ఈ మూర్త ప్రచాలక దశలో. ఓకేనా? ఇక్కడ వచ్చేసి సత్యం అసత్యం, హింస అహింస, నీతి నిజాయితీ వంటి అమూర్త భావనలను అర్థం చేసుకోలేడు, కానీ 6 సంవత్సరాల సంఖ్యలు, 9 సంవత్సరాల కాలం, బరువును అర్థం చేసుకుంటాడు. ఓకేనా? కానీ 6 సంవత్సరాల్లో సంఖ్యలను అర్థం చేసుకుంటాడు, 9 సంవత్సరాల్లో కాలాన్ని అర్థం చేసుకుంటాడు, బరువును కూడా అర్థం చేసుకుంటాడు అనమాట. ఓకేనా? ఇవన్నీ భావనలన్నీ అమూర్త ప్రచాలక దశలో ఏర్పడతాయి ఇంకా బాగా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆరోహణ అవరోహణ క్రమాలను అర్థం చేసుకోగలుగుతాడు. సత్యం అసత్యం, హింస అహింస, నీతి నిజాయితీ వంటి అమూర్త భావనలను అర్థం చేసుకోలేడు. ఓకేనా? అర్థం చేసుకోలేడు, కానీ 6 సంవత్సరాలలో సంఖ్యలను, 9 సంవత్సరాల్లో కాలము, బరువును అర్థం చేసుకోగలుగుతాడు అన్నమాట. ఓకేనా? ఇది అమూర్త ప్రచాలక దశ. ఓకేనా? నెక్స్ట్ అమూర్త ప్రచాలక దశలో వచ్చేసి దీన్నే నియత ప్రచాలక దశ అని కూడా అంటాము. ఇది వచ్చేసి 11 నుండి 16 సంవత్సరాల వరకు తార్కిక ఆలోచన చేయగలుగుతాడు. అంటే మూర్త విషయాలకు సంబంధించిన తార్కిక ఆలోచన చేయగలుగుతాడు, అంటే లాజికల్ థింకింగ్ ఇక్కడ చేయగలుగుతాడు. ఏబిసి అనే పిల్లలు ఎత్తులను ప్రత్యక్షంగా కాక అమూర్తంగా అడిగినప్పుడు పిల్లవాడు చెప్పగలగడం. మూర్త ప్రచాలక దశలో డైరెక్ట్ వ్యక్తుల్ని చూపిస్తే మాత్రమే చెప్తాడు. ఇక్కడ అలా కాదు, మనం ఊహించి చెప్పురా అంటే కూడా చెప్పేస్తాడు అనమాట. అమూర్త ఆలోచన పెరుగుతున్నట్టు. ఇక్కడ కంటికి కనబడని విషయాలను సైతం అర్థం చేసుకోగలుగుతాడు. పిల్లల ఆలోచనలకు రెక్కలు రావడం ఇక్కడ అమూర్త ప్రచాలక దశలో జరుగుతుంది. అంటే పిల్లల ఆలోచనలకు రెక్కలు అంటే అన్నీ ఊహించుకుంటారు. రేపు మా డాడీ కొత్త సైకిల్ తెస్తాడు, నేను ఇక్కడ నుంచి మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అందరి ఇళ్ళకి వెళ్ళి నా సైకిల్ని చూపించి అలా రౌండ్స్ వేసుకొని మళ్ళీ మనం ఇంటికి రావాలి అని నిజంగానే సైకిల్ తెచ్చి తిరిగేటట్లు ఊహించుకొని, సో ఇలా ముందుగానే ఆలోచనలకు రెక్కలు రావడం అన్నమాట. ఓకేనా? ఇవన్నీ అమృత ప్రచాలక దశలో జరుగుతాయి. విభిన్నంగా ఆలోచించే సామర్థ్యం కలిగి ఉండడం అంటే సృజనాత్మక ఆలోచన. విభిన్న ఆలోచన అంటేనే సృజనాత్మక కదా. నెక్స్ట్ నిగమనాత్మక వివేచనాన్ని పిల్లవాడు ఉపయోగిస్తాడు. నిగమనాత్మక వివేచన అంటే చెప్పాము కదా మనం, 1 నుండి 5 తరగతుల విద్యార్థులకు సెలవు అని ప్రకటించినప్పుడు 3వ తరగతి పిల్లవాడు, 4వ తరగతి పిల్లవాడు, 2వ తరగతి పిల్లవాడు కూడా అర్థం చేసుకోవడం అనమాట. ఓకేనా? 15 సంవత్సరాల పిల్లవాడితో ఒక జూలో ఆకుపచ్చ పులి ఉంది అని చెప్పినప్పుడు ఆ పిల్లవాడు పులులు పసుపు రంగులో ఉంటాయి అని చెప్తాడనమాట. ఇక్కడ అంటే రాంగ్ చెప్పినవి కూడా అర్థం చేసుకొని అది రాంగ్ అని గుర్తించగలుగుతాడు అనమాట. నెక్స్ట్ కార్యకరణ సంబంధాన్ని కలిగి ఉంటాడు. అంటే ఏదైనా పని చేసేటప్పుడు కారణం సంబంధం ఆలోచిస్తాడనమాట. దీన్నే కార్యకరణ సంబంధం అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి గల కారణాన్ని పిల్లవాడు చెప్పగలగడం. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే అమూర్త ప్రచాలక దశలో జరుగుతుంది. ప్రకల్పన ఆలోచనలను చేయగలగడం అంటే ముందుగానే ఊహించడం. ప్రకల్పన అంటే ప్రాగుప్తీకరించడం అంటే ముందుగానే ఊహించడం అన్నమాట. ఓకేనా?
ప్రామాణీకరించిన ప్రజ్ఞా పరీక్షలలో సగటు కంటే తక్కువ ప్రజ్ఞాలబ్ధి కలిగిన పిల్లవాడు ఈ దశను చేరుకోలేడు. ఎస్, అంటే ప్రజ్ఞా పరీక్షలో తన ప్రజ్ఞ 90 నుండి 110 అంటే సగటు కంటే తక్కువ వచ్చిందంటే ఈ దశను పిల్లవాడు చేరుకోలేడు అనమాట. అంతకంటే ఎక్కువ సగటు అంతకంటే ఎక్కువ ప్రజ్ఞ ఉన్నవాడే ఈ అమూర్త ప్రచాలక దశను చేరుకోగలడు. నెక్స్ట్ వచ్చేసి కంటికి కనబడని సత్యం, అసత్యం, హింస, అహింస, నీతి, నిజాయితీ వంటివి అర్థం చేసుకోగలుగుతాడు. ఇక్కడ 16 సంవత్సరాల్లో సంజ్ఞానాత్మక వికాసం పూర్తవుతుంది. ఎస్, ముందే మనం చెప్పుకున్నాం కదా, 16 సంవత్సరాల్లో సంజ్ఞానాత్మక వికాసం పూర్తవుతుంది. శాబ్దిక నుండి చిత్రాల రూపంలోకి, చిత్రాల నుండి శాబ్దిక రూపంలోకి పిల్లవాడు మార్చగలుగుతాడనమాట. అంటే ఏంటి? శాబ్దిక అంటే రైటింగ్స్ అనమాట, అంటే లెటర్స్ ఉంటాయి. శాబ్దిక నుంచి చిత్రాల రూపంలోకి, మళ్ళీ చిత్రాల రూపం నుంచి శాబ్దిక రూపంలోకి పిల్లవాడు మార్చగలుగుతాడు దేన్నైనా కూడా. ఓకేనా? ఇవన్నీ కూడా అమూర్త ప్రచాలక దశలో పిల్లవాడు చేయగలుగుతాడు. ఓకేనా? సో ఇవన్నీ తెలుసుకున్నాం కదా మనము. మరి తరగతి అన్వయం అంటే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఎలా చేయాలి అంటే చూడండి, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ అంటే తరగతి అన్వయం ఏంటి అంటే, ఉపాధ్యాయుడు పిల్లల్లో ఆవిష్కరణ అభ్యసనంను ప్రోత్సహించాలి. అంటే ఎప్పుడు కూడా విజ్ఞాన తృష్ణ కలిగి ఉంటాడు కదా పిల్లవాడు, సో దాన్ని ఎంకరేజ్ చేయాలన్నమాట. ఉపాధ్యాయుడు పిల్లల్లో అభ్యసనం పట్ల సంసిద్ధత గురించి సున్నితత్వ వైఖరి కలిగి ఉండాలి. అభ్యసనం పట్ల సంసిద్ధత గురించి సున్నితత్వ వైఖరి కలిగి ఉండాలి. ఓకేనా? అంటే సంసిద్ధత కలిగి ఉండాలి అని ఫోర్స్ చేసి చెప్పకూడదు. అది ఎలా కలిగించాలో సున్నితత్వ వైఖరితో ఉపాధ్యాయుడు పిల్లలకి చెప్పాలన్నమాట. ఉపాధ్యాయుడు వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధించాలి. ఎస్, ఈ ఏజ్లో మూర్త ప్రచాలక దశకు చేరుకోవాలి కదా, ఇంకా చేరుకోలేదే అనకూడదు. ఇక్కడ చెప్పేది అదే. ఈ దశలో ఈ సిద్ధాంతంలో పియాజే గారు ఏం చెప్పారంటే, ఈ సిద్ధాంతం వచ్చేసి పిల్లవాడి వయస్సుతో సంబంధం ఉండదు, దశలతో సంబంధం ఉంటుంది. అంటే పిల్లవాడికి ఒక 2-3 సంవత్సరాలు తేడా ఉన్నా కూడా ఒక్కొక్క పిల్లవాడికి దశ ప్రకారంగా వాడు ఏం చేస్తాడు పిల్లవాడు దశ ప్రకారంగానే. అంటే ముందు జ్ఞానేంద్రియ చాలక దశ, తర్వాత పూర్వభావనాత్మక దశ, తర్వాత పూర్వ ప్రచాలక దశ, తర్వాతనే మూర్త ప్రచాలక దశ. అంటే ఏజ్ డిఫరెన్సెస్ ఉంటుంది ఒక్కొక్క పిల్లవాడికి, కానీ ఈ దశలు మాత్రం దశల వారీగా జరుగుకుంటూ వస్తుంటాయి అన్నమాట. ఓకేనా? ఉపాధ్యాయుడు తొందరపడి ఈ ఏజ్లో మూర్త ప్రచాలక దశకి చేరుకోవాలి కదా, ఇంకా చేరుకోలేదు ఏంటి అనే అసహన భావనతో ఉండకూడదు అనమాట. ఓకేనా? వైయక్తిక భేదాలను అనుగుణంగా ఉండాలి. ఉపాధ్యాయుడు పిల్లలు చెప్పే సమాధానం కంటే ఎక్కువగా ప్రక్రియపైనే దృష్టి పెట్టాలి. అంటే ఆన్సర్ చెప్తున్నాడు అని కాదు, ఎలా చెప్తున్నాడు, ఇతనికి టాపిక్ వచ్చా, సబ్జెక్ట్ వచ్చా లేదా, లేదంటే పక్కవాడు చెప్తున్నాడని చూసి చెప్తున్నాడా. సో ఇవన్నీ కూడా ఉపాధ్యాయుడు గమనించాలన్నమాట. ఉపాధ్యాయుడు పిల్లల్లో స్వీయ రచన, స్వీయ చొరవ, క్రియాశీలక పాత్ర పోషించేలా ప్రోత్సహించాలి. అంటే పిల్లల్లో స్వీయ చొరవ అంటే తనకు తానుగా చేసుకోగలిగేలాగా, అండ్ క్రియాశీల అంటే ఎప్పుడు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేలాగా ప్రోత్సహించాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు స్పూన్ ఫీడింగ్ ఇవ్వకూడదు. అంటే తను అన్నీ చెప్పి ఇంకా ఆన్సర్ మాత్రమే పిల్లవాడు మాత్రమే చేయగలిగేలా కాదు. తను ఒక సంధానకర్తగా అంటే ఓన్లీ ఒక సపోర్టర్ లాగా ఉండాలి. పిల్లవాడు తనకు తానుగా ఆలోచించగలిగేలా ఉండాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఉపాధ్యాయుడు పిల్లలను పెద్దలుగా ఆలోచించే విధంగా తయారు చేయడాన్ని వ్యతిరేకించాలి. ఏం చేయాలంటే ఉపాధ్యాయుడు పిల్లలను పెద్దలుగా ఆలోచించే విధంగా తయారు చేయడాన్ని వ్యతిరేకించాలి అని చెప్పింది పియాజే. అంటే పిల్లల్లాగానే బిహేవ్ చేయాలి. అంత పెద్దగా ఆలోచించగలిగే సామర్థ్యం పిల్లల్లో రావడానికి ఉపాధ్యాయుడు ఏం చేయనక్కర్లేదు, అది ఒక ప్రక్రియ అని చెప్పి దీన్ని వ్యతిరేకించాడనమాట పియాజే. ఓకేనా? పిల్లలను తమ సమవయస్కుల నిష్పాదనతో పోల్చకుండా వారి పూర్వ సాధనను ప్రస్తుత సాధనతో పోల్చాలి. అంటే చూడు, వీడు నీ ఏజే, నీ క్లాసే, నీ పక్కనే కూర్చుంటాడు, వీడికి చూడు 50కి 50 మార్క్స్ వచ్చినాయి, నీకు 35 మార్క్స్ వచ్చినాయి, అంతేనా అని పోల్చకూడదు అనమాట. నువ్వు ప్రీవియస్ రాసిన ఎగ్జామ్లో నీకు 30 వచ్చినాయి, ఈసారి 35 వచ్చినాయి, వెరీ గుడ్, కీప్ గోయింగ్, కీప్ ఇంప్రూవింగ్ అని చెప్పేసి ఏం చెప్పాలి, సపోర్టివ్గా ఉండాలి టీచర్. పక్క వాడితో పోల్చకూడదు, తనని తాను పోల్చాలన్నమాట. అంటే నువ్వు ప్రీవియస్గా ఎలా ఉన్నావు, ప్రజెంట్ ఎలాంటి మార్క్స్ తెచ్చుకున్నావు, నీలో డెవలపింగ్ ఉంది, వెరీ గుడ్. లేదు 30 మార్క్స్ తెచ్చుకున్న పిల్లవాడు ఈసారి 29 28 తెచ్చుకున్నాడంటే తనకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. ఓకేనా? ఇంతకుముందు బాగా చదివిన విద్యార్థికి ఇప్పుడు తగ్గినాయంటే కూడా దాన్ని తగ్గట్టుగా ఉపాధ్యాయుడు విద్యార్థులను
ప్రోత్సహించాలన్నమాట. ఓకేనా. పూర్వ సాధనతో ప్రస్తుత సాధనని పోల్చాలి, అంతేగాని సమవయస్కుల నిష్పాదనతో పోల్చకూడదు. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. ఓకేనా. తరగతి అన్వయాలన్నీ. సిద్ధాంతం ఒక ఎత్తు అయితే ఈ తరగతి గది అన్వయాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మన సంజ్ఞానాత్మక వికాసం, పియాజే ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాసం అండి. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి నైతిక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ వివరించిన నైతిక వికాస సిద్ధాంతం గురించి బాగా వివరంగా, అక్కడ కూడా మిస్టేక్స్ కంపల్సరీ బిట్ వచ్చే టాపిక్ కదా ఇది కూడా. సో అవి డౌట్స్ లేకుండా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో ఇప్పటికైతే క్లాస్ స్టాప్ చేసిద్దామండి. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా తెలపండి. అండ్ యూస్ఫుల్ వీడియో అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా అర్థం కాకపోతే 2-3 టైమ్స్ క్లాస్ వినండి, నోట్స్ కూడా రాసుకోండి. ఓకేనా. సో కీప్ వాచింగ్, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇంకా ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.